Audio Jungle. హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసి రావడం జరిగింది. మనం ఇన్‌డెప్త్ రివ్యూలో మాట్లాడుకునే ముందు ప్రతిసారి మా రివ్యూస్‌లో కొన్ని కామెంట్స్ చూస్తున్నాం. వేరే ఛానల్‌లో రివ్యూస్ చూసి వాడికి నచ్చలేదు నీకెలా నచ్చింది అనడం, నువ్వు మూవీ నిజంగానే చూసావా అనడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఛానల్‌లో రివ్యూస్ చూసినప్పుడు వాడికి నచ్చలేదు అన్నప్పుడు మా రివ్యూస్ ఎందుకు చూడడం? నేను ఈ మాట అందరినీ అనట్లేదు. కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడుతున్న వాళ్ళకి మాత్రమే నా ఈ ప్రశ్న. ప్రతి మూవీకి నేను డిస్క్లైమర్‌లో మెన్షన్ చేసినట్టుగానే నేను డబ్బులు పెట్టి సినిమా చూసి హానెస్ట్‌గా రివ్యూ ఇస్తున్నా. మీకు మన ఛానల్‌లో చేసే వీడియోస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. అంతేకానీ వేరే ఛానల్స్‌తో నన్ను కంపేర్ చేయకండి. మీ ఇంట్లో వాళ్ళు మీ బ్రదర్‌తోనో, మీ సిస్టర్‌తోనో, సొంత వాళ్ళతోనో కంపేర్ చేస్తేనే మీకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి మీరు ప్రతిసారి వేరే రివ్యూస్‌తో మమ్మల్ని కంపేర్ చేస్తే మాకు బాధగానే కదా ఉంటుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఐయామ్ సారీ. బట్ మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకున్నా. ఇంకా విజయ్ దేవరకొండ కింగ్డమ్ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ విషయానికి వస్తే, మన విజయ్ సూరిగా ఒక ఊర్లో చిన్నపాటి కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే మనకి ట్రైలర్‌లో చూపించినట్టే ఒక మిషన్ మీద శ్రీలంక వెళ్తాడు. మరక్కడ ఏం జరుగుతుంది? అసలు దేనికి వెళ్తాడు? అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో విజయ్ పెర్ఫార్మెన్స్ యాస్ సూరి పీక్స్. చాలా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ప్రతి సీన్‌లో మనకి విజయ్ కనబడ్డు. సూరియే కనిపిస్తాడు. అండ్ నెక్స్ట్ సత్యదేవ్ యాస్ శివ. బాగా కాదు పెర్ఫార్మెన్స్‌తో చింపేశాడు. మూవీలో వీళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్‌ని డైరెక్టర్ గౌతమ్ చాలా బాగా చూపించారు. ఇంకా డైరెక్టర్ గౌతమ్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్‌లో టైం తీసుకొని ప్రతి క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేశాడు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో కొంచెం కొన్ని సీన్స్‌లో మనం ఇక్కడ వేరే లెవెల్ ఎలివేషన్ పడుతుంది అన్న దగ్గర కొంచెం క్వైట్‌గానే మూవీ తీసుకువెళ్ళాడు. ఫస్ట్ నుంచి మూవీ ప్రమోషన్స్‌లో కింగ్డమ్ టీమ్ చెప్పిన మాట ఇదొక ప్రాపర్ డ్రామా అన్నారు. అండ్ మూవీలో చాలా లేయర్స్ ఉంటాయన్నారు. ఈ 2 చాలా కరెక్ట్‌గానే మార్కెటింగ్ చేశారు. అండ్ మూవీలో డ్రామా అది కూడా ప్రాపర్‌గా బిల్డ్ చేశారు. అండ్ ఇంకొక మాట మూవీలో ప్రాపర్ క్లైమాక్స్ కూడా ఉంటాది అని నాగవంశీ గారన్నారు. యెస్ ఇదొక ప్రాపర్ క్లైమాక్స్‌తో ఈ మూవీలో ఫినిషింగ్ పార్ట్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌కి కావాల్సిన దీపావళి సామాన్లు మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉంచారు. క్లిఫ్ హాంగర్ అని కాదు కానీ చాలా అనాన్సర్డ్ క్వెషన్స్ అయితే మన మైండ్‌లో రివాల్వ్ అయ్యేలా చేస్తారు. ఇంకా కమింగ్ టు ద మ్యాన్ ఆఫ్ ది అవర్ అనిరుద్. ఆల్రెడీ సాంగ్స్‌తో మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాడు. ఇంకా మూవీలో బీజీఎం ఎలా ఇచ్చాడు అంటే నా వ్యూలో బావుంది. కావాల్సిన చోట, అవసరమైన చోట కావాల్సిన లెవెల్‌లో బీజీఎం ఇచ్చాడు. ఇంకా మూవీలో కెమెరా వర్క్ తోపుంది. విజువల్స్ మూవీలో చాలా చాలా బాగా చూపించారు. ఈ మూవీకి ఇద్దరు వర్క్ చేశారు కెమెరామెన్‌గా. వాళ్ళిద్దరూ కెమెరా వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఫైనల్‌గా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్‌లీ విజయ్స్ పెర్ఫార్మెన్స్ అండ్ సత్యదేవ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. మూవీలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంక్లూడింగ్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో చితక్కొట్టిన మురుగన్ అలియాస్ వెంకటేష్. తను బాగా పెర్ఫార్మ్ చేశాడు. టాలీవుడ్‌లో ఆఫర్స్ కన్ఫర్మ్ అని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ గౌతమ్స్ డైరెక్షన్. మూవీ రిలీజ్‌కి ముందు ఇది గౌతమ్స్ కేజీఎఫ్ అన్నారు. యెస్ ఇది నిజంగా గౌతమ్ ఎమోషన్స్‌తో మిక్స్ చేసిన గౌతమ్ కేజీఎఫ్. అదే ఈ కింగ్డమ్. అనిరుద్ బీజీఎం కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే మూవీలో ఫస్ట్ హాఫ్ కున్నంత పేసింగ్, ఎంగేజ్మెంట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం తగ్గిన ఫీల్ ఇస్తుంది. అండ్ మూవీలో మనం కొన్ని చోట్ల ఇక్కడ హై రేంజ్ ఎలివేషన్ వస్తది అనుకుంటాం. కానీ కథ ప్రకారం ఆర్గానిక్‌గా వెళ్ళడం వల్ల హై ఆన్ ఎలివేషన్స్ మిస్ అవుతాం. ఫైనల్‌గా మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్ మావా. నా సైడ్ నుంచి ఒక మాట మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. ఇది పక్కా కమర్షియల్ ఫిల్మ్ అన్నట్టు కాదు. సో మా ఈ రివ్యూ కనుక మీకు హానెస్ట్‌గా అనిపించి నచ్చితే ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి తప్పకుండా అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.